నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 AK47 అని చెప్పి విక్టరీ వెంకటేష్ గారి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఒక డైరెక్షన్లో అక్టోబర్ 2వ తారీఖున రాబోతుందని చెప్పేసి ప్రకటన వచ్చేసింది. సో ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ అయితే వచ్చింది. టీజర్ మీకు ఎలా అనిపించింది? టీజర్ బాగుందండి. మామూలుగా మనం ఈ మధ్య కాలంలో కుటుంబ కథా చిత్రాలు అనేవి తగ్గాయి. ఒక అనిల్ రావిపూడి తీస్తున్నట్టున్నారు. అంతకుముందు త్రివిక్రమ్ బాగా వచ్చేవి ఆయనవి. సో మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది సినిమా చూడడానికి బాగుంది. సినిమా హిట్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీ కనెక్షన్ కాబట్టి. ఇతను చిట్టిబాబు పాత్ర, శ్రీనిధి శెట్టి అనే ఆవిడ స్వర్ణ పాత్రలో ఆయనకి వైఫ్గా నటిస్తున్నారు. సో మీకు ఎంట్రీనే ఒక కొత్త ఇంట్లోకి రావడం, సో ఆ ఇంట్లో వంటింట్లో ఏసీ ఉందని ఆవిడ చెప్పడం, సో మీరు వంట బాగా ఈజీగా చేసుకోవచ్చు, చల్లగా ఉంటుంది అని. దాన్ని బట్టి ఒక ఇంట్రడక్షన్ మనకి. ఇందులో యజమాని వంట చేస్తాడు, ఇల్లంతా ఆయనే చూసుకుంటాడు అంటే ఒక మిస్టర్ పెళ్ళాం అనుకోండి, నాకు అనిపించింది అది. సో వెంకటేష్ చుట్టానికి గెటప్ అంతా ఒక ఉద్యోగస్తుడిలా ఉన్నా కూడా అతను ఇంట్లో పనులు మాత్రం చేస్తారు. మరి జాబ్కి వెళ్తారు లేదు, ఇంకా మనకి సినిమా చూస్తే కానీ తెలియదు. సో నారా రోహిత్ ఒక క్యారెక్టర్ ఉంది. తర్వాత ఆవిడెవరు, నివేద పేతురాజు, ఆవిడ మరి హీరోయిన్ క్యారెక్టర్ ఏమో మనకు తెలియదు, ఇంకా ఇంట్రడక్షన్ రాలేదు. నారా రోహిత్ కి హీరోయిన్ వర్షన్ అయి ఉండొచ్చు. తర్వాత తమన్ సంగీతం అందిస్తున్నారు, నందమూరి తమన్. మన భువనేశ్వరి గారు ఇచ్చిన టైటిల్ అది, నందమూరి భువనేశ్వరి గారు చెప్పిన టైటిల్ అది. ఇంకా మీదట తమన్, మా నందమూరి తమన్ అని. అంటే గతంలో చూసుకుంటే ఓజీ సినిమాకి తమన్ గారు మ్యూజిక్ వచ్చినప్పుడు కొనిదెల తమన్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దగ్గుబాటి తమన్ కింద మారబోతున్నాడు అంటే ఆయనకి ఇప్పుడు మామూలుగా లీడింగ్ ఫ్యామిలీస్ అన్ని తీసుకుంటే సినిమాల్లో ఒక పక్క మీరు చెప్పినట్టుగా నందమూరి తమన్, కొనిదెల తమన్, ఇప్పుడు దగ్గుబాటి తమన్, ఫ్యూచర్లో అల్లు తమన్ అవుతాడేమో తెలియదు, తమన్. ఇప్పుడు అంటే ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా లీడ్లో ఉన్నాయి కాబట్టి సో అవ్వచ్చు, మనకు తెలియదు. మంచిదే, అట్లాగా ఒక ఏమనాలి, మ్యూజిక్ డైరెక్టర్కి ఇన్ని ఇంటి పేర్లు రావటం అనేది అసాధారణమైన విషయం. అది ఆయన ఒక్కళ్ళకే సొంతమేమో. అంటే ఆయన నిజంగానే ఆ రకంగా గ్రేటే, ఇంతమంది చేత మెప్పు పొందడం అంటే. సో యాజ్ యూజువల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ఆయన్ని మాటల మాంత్రికుడు అంటారు. ఇందులో కూడా అలాగే కనిపిస్తోంది. అంటే మనకి కుటుంబ కథా చిత్రాలు ఎన్ని తీసినా బోర్ కొట్టదండి. మనం చిన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కాదు, మా చిన్నప్పుడు ఎన్ని వచ్చేవో కదా. అప్పుడు మాకు సేమ్ కథలు ఉంటాయి ఎంతసేపు. ఇంటి పెద్దకో భార్య, మళ్ళీ తోటి కోడళ్ళు, మరుదులు, ఇవన్నీ వాళ్ళల్లోని కుటుంబ కలహాలు అవి ఎక్కువ ఉంటాయి. మిస్టర్ పెళ్ళాం వచ్చేసరికి ఉద్యోగంలో సస్పెండ్ అయ్యాక మగవాడు ఛాలెంజ్ చేసి రాజేంద్ర ప్రసాద్ ఇంటి పనులు చేయడం, అదొక వెర్షన్ బాపు గారు. మరి ఇది ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. కానీ సినిమా ఓవరాల్గా అయితే బాగుంటుంది, హిట్ అవుతుంది, నవ్వులు పండిస్తుంది అన్నది మాత్రం ఆ 2 డైలాగ్స్తో మనకు అర్థమైంది. అంటే గతంలో విక్టరీ వెంకటేష్ గారితో డైరెక్ట్గా సినిమా డైరెక్షన్ అయితే త్రివిక్రమ్ గారు చేయలేదు. కాకపోతే కథను అందించారు. ఏదైతే నువ్వు నాకు నచ్చావు కావచ్చు, మల్లీశ్వరి కావచ్చు, అవును, ఇలాంటి సినిమాలన్నీ కూడా నిజంగా ఇప్పటికీ కూడా ఒక క్లాసికల్ మూవీస్ అంటే అవి అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే డైరెక్ట్ చేయబోతున్నారంటే ఈ సినిమా పైన అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? చాలా ఎక్కువ ఉండొచ్చండి. మీరు అన్నట్టుగా నువ్వు నాకు నచ్చావు ఇప్పుడు ఎన్నిసార్లు చూసినా మీకు బోర్ కొట్టదు. ఆ డైలాగ్స్ మీరు వింటూనే ఉంటారు. అదేవిధంగా మల్లీశ్వరి అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. అంటే మామూలు కథ, మనం ఊహించని విధంగా మలుపులు తిరిగి అందులో కత్రినా కైఫ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అందులో నువ్వు నాకు నచ్చావులో ఆర్తి అగర్వాల్ అమ్మాయి అసలు ఎంత చక్కగా ఉంటుందో, అమ్మాయికి అట్లా అవటం విషాదం అనుకోండి. సో అట్లాగా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆయన డైలాగ్స్ కావచ్చు. అది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆయన డైరెక్ట్గా సినిమా డైరెక్ట్ చేయడం, అది కూడా వెంకటేష్ తోటి మొదటిసారి కాబట్టి ఇక్కడ డైరెక్టర్గా తన ప్రతిభ, తర్వాత కథలో తన ప్రతిభ, సంభాషణ రచయితగా తన ప్రతిభ, ఇక్కడ 3 ప్రతిభలు కలగలిపి సినిమా ఉంటుంది కాబట్టి ఇంకా మీరు అన్నట్టుగా అంచనాలు ఎక్కువ అవుతాయి ఖచ్చితంగా. సో మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి, అంటే మీకు చూడగానే ఆదర్శ కుటుంబం అంటే మనసుకు ఎక్కుతోంది. ఎందుకంటే మనకి కావాల్సింది ఎంతసేపు మీరు ఎన్ని సినిమాలు చూసినా కూడా ఒక కుటుంబ కథా చిత్రం అంటే మీరు మనసు పడేసుకుంటారు. ఆ రకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా విక్టరీ అందుకుంటారు. విక్టరీ వెంకటేష్ తోటి
విక్టరీ అందుకోబోయే త్రివిక్రమ్ శ్రీనివాస్. అంటే గతంలో మనం చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అంత పెద్ద హిట్లు ఈ మధ్య కాలంలో లేవు. ఏదైతే గుంటూరు మిర్చి ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించి మహేష్ బాబు గారు, దాని తర్వాత ఆయన పెద్ద అనుకున్నటువంటి ఒక అంచనాలు కూడా ఆయన. సో ఇప్పుడు ఏంటంటే పూర్తి విక్టరీలతో ఉన్నటువంటి ఒక విక్టరీ వెంకటేష్ గారితో మనం చూసాం. విక్టరీ వెంకటేష్ గారు ఆయన విక్టరీలు కొడుతూనే వెళ్తున్నారు. సో విక్టరీ కోసమే విక్టరీ వెంకటేష్ గారిని తీసుకున్నారా అంటే ఏం చెప్తారు? అట్లా అయి ఉండదు. ఎందుకంటే విక్టరీ వెంకటేష్ ఇంకా ఫర్మ్లో ఉన్నారు. మీకు ఇవాళ సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే సీనియర్స్ అందరు సినిమాలు హిట్ అవుతున్నాయి. మీకు అంతే, ఇప్పుడు మీకు జాక్పాట్ కొట్టాలంటే సీనియర్స్ తోటే చేయాలి సినిమా. మీరు చూడండి, అటు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఇప్పుడు వెంకటేష్ గారు కావచ్చు, ఈ నలుగురితోటి సినిమా చేస్తే సక్సెస్ గ్యారంటీ. ఆ రకంగా తీసుకుని ఉండొచ్చు. ప్లస్ కథాపరంగా మరీ యంగ్ అక్కర్లేదు కాబట్టి ఆదర్శ కుటుంబం అనేసి కొంచెం పెద్దరికం. సో ఆ రకంగా కూడా ఆలోచించి వెంకటేష్తో అనుకుని ఉండొచ్చు నేను అనుకోవడం. అందులో ఇప్పుడు అల్లు అర్జున్తో చేశారు అతను. సో ఇప్పుడు యంగ్స్టర్స్ తోటి అయిపోయింది. ఇప్పుడు ఎన్టీఆర్ తోటి గాడ్ ఆఫ్ ది వార్ చేయబోతున్నారు. కుటుంబ కథా చిత్రం కాబట్టి వెంకటేష్ని అనుకుని ఉండొచ్చు ఆయన. సో అందుకని ఇక్కడ మీరు అన్నట్టుగా రెండు స్వలాభం తన లాభం అన్నట్టుగా ఇక్కడ రెండు లాభాలు ఉంటాయి. ప్లస్ కథాపరంగా ఆయన సూట్ అవుతారు, ప్లస్ విక్టరీ అందుకోవచ్చు అన్ని. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా గతంలో ఇప్పటిదాకా వెంకటేష్ గారితో డైరెక్ట్గా డైరెక్షన్ చేసినటువంటి ఒక ఏ సినిమా లేకపోయినా ఇప్పుడు డైరెక్ట్గా డైరెక్ట్ చేయబోతున్నారు వెంకటేష్ గారిని. సో సినిమాపై అంచనా అయితే భారీగా ఉన్నాయి. సో మరో మల్లీశ్వరి, మరో నువ్వు నాకు నచ్చవు సినిమా కాబోతుందేమో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.